మీ అమ్మా నాన్న ఎలాగో మా అమ్మా నాన్న అలాగే అమ్మా నాన్న డబ్బులు పెట్టి ఈ సంస్థలో జాయిన్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకొని ఫస్ట్ శాలరీ వస్తే అమ్మాయి ఇలా ఉద్యోగం వచ్చిందని మీరు పెట్టిన డబ్బులకి సంతోషపడి మీరు సంపాదిస్తున్నారని అమ్మా నాన్న ఆనందపడతారు. అది చేయిస్తానన్నాడు. అవ్వలేదు, ఉద్యోగాలు చేస్తున్నారు. మీ అందరికీ నజీర్ అనే వ్యక్తి 1 year నుంచి చేస్తున్నట్టు సర్టిఫికెట్ ఇస్తా అన్నాడు, అన్నీ ఇస్తా అన్నాడు. పనికి రావాలని మాకు తెలిసింది. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మీకు ఆధారం కావాలి. ఆధారం ఏంటంటే బేసిక్ పనికి వచ్చిన పని కావాలంటే అవసరం, అది కావాలి. చేసుకున్న 12 రోజులు ఎక్కడికి వెళ్ళి ఇంకో పెద్ద విషయం తెలుసా, మీ అందరూ మర్చిపోతుంది. మీకు కావాల్సిన అందరికీ డబ్బుల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మీరు మా కంపెనీకి జాయిన్ అయ్యి జరిగింది సిచ్యువేషన్స్, ఎంత లాస్లు ఉన్నా ఏం జరిగినా ఎన్ని రోజులు ఇవ్వకపోవడానికి రీజన్స్ మీకు ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాం. మేము ఎందుకు ఇవ్వలేదు శాలరీస్, ఎందుకు జరిగింది అని మేము ఎవ్రీ టైం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. ఆ రీజన్స్ వల్ల మేము ఏదో ఇవ్వలేకపోయాము తప్ప మేము 2 సంవత్సరాల నుంచి కంప్లీట్ రన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం మేము. కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయీస్ నా దగ్గరికి వచ్చారో, అడిగారో, వాళ్ళు ఎవరైతే నాకు మీరు రాసిచ్చారో వాళ్ళ శాలరీస్ అనేది నేను 13వ తారీఖు క్లియర్ చేస్తాను. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ప్రదీప్ గారు ఎవరైతే మీరు పెద్ద మనుషులు వచ్చారో ప్రదీప్ గారికి నేను డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేశాను. ఒకవేళ నాకు అవసరం ఉన్నప్పుడు డాక్యుమెంట్స్ తీసుకుంటాను, దాన్ని లోన్ చేస్తానా అమ్ముతానా అనేది సిచ్యువేషన్ నేను చూసుకొని మీ అందరికీ క్లియర్ చేస్తానని నేను మాటిస్తాను. దాని తర్వాత ఈ సమయంలో మీ అందరికి వచ్చి మీ అందరికీ చెప్తున్నా, 13వ తారీఖు కనుక డబ్బులు అయిపోతే ఈ డాక్యుమెంట్ అమ్మేసుకొని ఎవడెవడికి ఎంత వస్తుందో అన్నీ మీరు చేస్తాం. మీరు బాధపడక్కర్ల, డాక్యుమెంట్ మా దగ్గర మీరు చూడండి. బలం కోసం తీసుకుంటున్నాం. బలం కోసం ఈ రోజు తీసుకుంటున్నాం. ఒకటి మీ అందరికీ ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మనవాడి సాయంత్రానికి వదిలేస్తారు. తెలిసిన విషయం మీ అందరికీ. మిమ్మల్ని ఫ్రాడ్ చేసింది మీకు ఏంటంటే డబ్బులు కావాలి. మనకి ఏంటంటే మన అమ్మా నాన్న కష్టమో మీ కష్టమో ఏదో డబ్బులు మాత్రం ఫ్రాడ్ చేశారని తెలుసు. ఆ డబ్బులు మీకు వస్తాయి 13వ తారీఖు. దానికి డాక్యుమెంట్ తీసుకుంటాం. అంటే ఇక్కడ నేను ఫ్రాడ్ ఎవరిని చేయలేదు. ఏంటంటే శాలరీస్ నాకు లాస్లో ఉన్నా కాబట్టి నేను ఎవ్రీ టైం నేను సమాధానం చెప్పుకుంటూ పోతున్నాను. ఇక్కడ ఫ్రాడ్ చేసింది ఎవరిని లేదు. ఎందుకంటే ఇలా 1 year చేసిన వాళ్ళు ఉన్నారు, 1.5 year చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరు ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎవరు ఎన్ని పైసలు తీసుకున్నా అందరికీ తెలుసు. నేను తీసుకున్నానా తీసుకోలేదా సెకండరీ, అవునా కాదా. కానీ ఈ కంపెనీలో జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయమే జరిగింది, కానీ అన్యాయం ఎవరికి జరగలేదు. ఎందుకంటే మీరు బయట కంపెనీలతో ఆల్రెడీ చూసుకొని వచ్చారు. నా కంపెనీకి బయట 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నా నా కంపెనీకి వచ్చి ₹1,00,000 80,000 పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను ఓపెన్ అవునా కదా. కాబట్టి ఇక్కడ నేను ఫ్రాడ్ చేసింది కూడా ఎవరికి లేదు. కానీ ఏంటంటే నా టైం బాగాలేక లేట్ చేశాను, శాలరీస్ అనేది లేట్ చేశాను. కానీ దాన్ని కూడా క్లియర్ చేస్తానని చెప్తున్నాను. కొంచెం టైం తీసుకుందాం, కొంచెం కూల్ అందరూ డబ్బులు వచ్చేది. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, మీరు ఫ్యాకల్టీ జోలు కానీ ఫ్యాకల్టీ మీ జోలు వచ్చినా కూడా ముందే చెప్తున్నా, ఈ 13వ తారీఖు దాకా భరాయించాలి. ఈ రోజు తమ్ముడు కానీ మనం కొద్దిగా భరాయించాలి, మన డబ్బులు కావాలి. ఇంకోటి ఆయన కాపాడుకోండి. 13వ తారీఖు డబ్బులు వస్తాయి. మీరు ఆయన చూసుకుంటా ఉండండి, ఏమీ మాట్లాడద్దు. 13 దాకా ఓర్పు పట్టండి. 13 తర్వాత రాని పక్షంలో మనం చేయాల్సిన ఈ మహేష్ మనోడు ఉన్నాడు ఎవరు, ముగ్గురు విట్నెస్, అమ్మాయి శివాని, నువ్వు, ఇంకోటి ఉన్నాడు కదా, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు మీద ఇచ్చాం. ఒకటి మనకి డబ్బులు వస్తాయని ఆనందంతోనే వెళ్దాం, బాధవద్దు. ఏం బాధపడకండి. ఈ రోజు కష్టపడదు కూడా, కొట్టాడదు కూడా. ఒక్కడే చెప్తా ఫైనల్ గా నాకు దీని ఉపయోగం లేదు, దీనివల్ల నాకు ఏం లాభం లేదు. మీ అందరి భవిష్యత్తు బాగుంటే, మీ అందరు నా మంచిగా వస్తే నాకు రేపొద్దున మంచి జరిగిందని చేశాను అంతే. మా పెద్ద ఏం కాదు. నా చెల్లె శివాని పిలిచింది, వచ్చిన ఈడ సంస్థ చూసి బాధ. మీ ముందే ఎంతమంది వచ్చారో తెలుసు, వాళ్ళందరినీ పంపిస్తాను. అవన్నీ మీకోసమే. మీ ముందే ఎక్కడే ఫోన్ చేశాను. మీరందరూ నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కవాళ్ళు. దయచేసి 13 దాకా ఆగండి. ఎవ్వరు కూడా 13 దాకా ఎవరు చేయొద్దు. గొడవ చేసుకోకుండా కామ్గా ఉండండి. ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉండండి.